వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నెన్నెల మండలం గంగారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు జాడి రాజ్ కుమార్ బుధవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను మహిళలు కార్యకర్తలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. గంగారం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశామని వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు తమ తరపున మద్దతు ఉంటుందని అధైర్యపడొద్దని అన్నారు. విజయ శిస్సులు అందించి గెలిచిరా బిడ్డ రాజ్ కుమార్ అంటూ ఆశీర్వచనాలు అందించారు. మండల నాయకులకు చెబుతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని, విజయం సాధిస్తామని రాజ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాటలోనే తమ ప్రజా సేవ ఉంటుందని చెప్పారు. అయినా కూడా తట్టుకొని నిలబడి ఈరోజు మిమ్మల్ని గెలిపించుకున్నాక ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి మేము అందరూ కూడా కార్యకర్తలు తప్ప బయట చూసుకోలేదు. కాబట్టి మీ మద్దతు మాకు కావాలి. నేను సర్పంచ్ కూడా మీరు పని చేయలేదు మల్లేశంతో మాట్లాడతారు సార్. ఒకటి సార్, అక్కడ కూడా మాకు ఏం జరుగుతుందంటే పాత రియాలిటీ రావట్లేదు. నేను ఒకటిసారి రిక్వెస్ట్ ఒకటి ఏమంటున్నా అంటే గంగారం గ్రామంలో మా ఊరికి మాత్రమే మాట్లాడతా. మా గంగారం గ్రామంలో అక్కడ ఎవరికి ఉంటుంది అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు పర్సనల్గా నాకు 680 ఆ రోజు కూడా టీఆర్ఎస్కు ధీటుగా నిలబడి వీళ్ళందరినీ నక్క చెల్లెలుగా భావించి ముందు కట్టుకుంటే 680 మాకు 465 వరకు మనకు పడ్డాయి. మీరు ఒకసారి లిస్టుగా తీయచ్చు. టీఆర్ఎస్కి 230 పడ్డాయి. అట్లా కష్టపడి గెలిపించుకున్నాం. ఈరోజు మనం గెలిపించుకున్న మాకే స్థానం లేకుండా కొంతమంది చేస్తున్నారు. అది మద్దతు ఇచ్చింది ఇవ్వాలని కోరుకుంటున్నాను. 100% మల్లేష్తో మాట్లాడి నేను చెప్తాను. ఓకే. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.